హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ విత్ చట్నీ లంచ్కి ఏమైతే ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీట్ ఫ్లోర్తో పునుకులు, కమ్మని పల్లీ చట్నీ, అదేవిధంగా హెల్దీగా క్యారెట్ ఫ్రై ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. నేనైతే మార్నింగ్ రొటీన్గా ఎటువంటి అడావిడి లేకుండా 1 అవర్లోనే ఇలా లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తానండి. బ్రేక్ఫాస్ట్ నేను వీట్ ఫ్లోర్తో పునుకులు చేశానండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. మైదాతో కాకుండా ఇలా వీట్ ఫ్లోర్తో ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే వీక్లీ వన్స్ ఇలానే చేస్తానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని 1 కప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగు ఎంత అయితే తీసుకున్నామో దానికి డబలు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి. నేను నైటే కలిపి పెట్టుకున్నాను. మనం నైటే కలిపి పెట్టుకోవడం వల్ల పిండి అనేది కొంచెం పులిసినట్లయి పునుకులు అనేవి టేస్టీగా వస్తాయి. టేస్ట్కి సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. పెరుగులో ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మనం ఏ కప్పుతో అయితే పెరుగు వేసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. గోధుమ పిండి వేసుకొని ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ దోసల పిండిలా కలుపుకోవాలండి. మరీ దోసల పిండి అంతా పలచగా కాదు, అలా అని మరీ చిక్కగా కాకుండా కలుపుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా కలిపేసేసుకొని ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవాలి. లేదు టైం లేకపోతే 2-3 అవర్స్ అయినా పక్కన పెట్టుకుంటే పునుకులు టేస్టీగా వస్తాయి. నేనైతే ఓవర్ నైట్ కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి టైం అనేది మార్నింగ్ సేవ్ అవుతుందండి. ఇప్పుడు మార్నింగ్ లేవగానే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ముందైతే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీకి వేయించేసుకొని పక్కన పెట్టుకున్నామంటే చల్లారేలోగా మనం కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 లేదా 12 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాంట్లో 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. పల్లీలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని మరొక స్టవ్ మీద దీన్ని పెట్టుకొని ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగుతుండగానే నేను చట్నీది కూడా ఒకసారి కలుపుకొని వెల్లుల్లి, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఈ ఫ్రైకి ఆనియన్స్ అవసరం లేదండి. ఇలా కరివేపాకు వేగిన తర్వాత ఒక 5 క్యారెట్లని పీల్ తీసేసుకొని ఇలా సన్నగా తురుముకొని వేసుకుంటున్నాను. ఇలా తురుముకొని వేసుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది రైస్లోకి బాగా కలుస్తుందండి.
పైగా టేస్ట్ కూడా బాగుంటుంది. ముక్కలు అయితే పిల్లలు ఇష్టపడరు కాబట్టి తీసేస్తూ ఉంటారు. ఇలా తురిమిందైతే మనకి రైస్లో బాగా కలిసి టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా తింటారండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ క్యారెట్ని ఫ్రై చేసుకోవాలండి. బాగా కలుపుకుందాం. ఈ సాల్ట్ అంతా ఈ క్యారెట్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్ అనేది బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని మరొక స్టవ్ మీద పెట్టేసుకుందాం. చట్నీకి వేయించుకున్న పచ్చిమిర్చి, పల్లీలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆఫ్ చేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు చిన్న కప్పు వేసుకుంటున్నాను. ఇలా కొబ్బరి ముక్కలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇవి చల్లారేలోగా ఫ్రై అనేది మనకి వేగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. క్యారెట్ని మూత తీసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ అనేది ఊరికనే అడుగంటుతుంది కాబట్టి పద్దాక కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. క్యారెట్ అయితే సాఫ్ట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నాను. స్పైసీగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇది తీయగా కారం కారంగా ఉంటుంది ఈ ఫ్రై అనేది. ఇలా కారాన్ని వేసుకొని కారం అంతా క్యారెట్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. కారం అనేది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ముందుగా మనం వేయించుకున్న చట్నీ మిశ్రమం ఉందగా అది మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చట్నీని రెడీ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుంటూ బాగా పలచగానే చేసుకోవాలి చట్నీని. ఈ విధంగా రెడీ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో వేసేసుకున్నాను. ఇలా బౌల్లోకి తీసుకొని ఈ చట్నీని పోపు వేసుకుందాం. ఏ చట్నీ అయినా తాలింపు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకొని ఈ పోపుని దించేసి ఇప్పుడు అదే స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం వేయించుకున్న పోపుని చట్నీలో వేసేసుకుందాం. వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని చట్నీ మొత్తాన్ని కలిపేసుకోవాలి. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. అదేవిధంగా క్యారెట్ ఫ్రై కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నేను ఏ కర్రీ అయినా కానీ చట్నీ అయినా కానీ ఇలా చిన్న చిన్న బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటానండి. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగానే నైట్ నానబెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఒకటి వేసుకుంటే చాలండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని ఈ విధంగా చిన్న చిన్న రౌండ్ బాల్స్ కింద పునుకుల్ని వేసేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా పునుకుల్ని వేసేసుకుంటున్నాను.
ఇవి చూడ్డానికి క్రిస్పీగా అనిపిస్తాయి కానీ చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి. ఈ విధంగా పునుకుల్ని రెడీ చేసేసుకుంటున్నాను. ఈ పునుకులు వేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మనం మార్నింగ్ రొటీన్గా లేచే టైం కాకుండా కొద్దిగా ముందు లేస్తేనే మనకి తొందరగా అయిపోతాయండి. ఈ విధంగా పునుకుల్ని వేసేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ స్ట్రైనర్తో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇవి ఎంత కలర్ వస్తే అంత టేస్టీగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని స్ట్రైనర్తో ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. పునుకులైతే రెడీ అయిపోయినాయండి. మిగిలిన పిండి కూడా అదే ఆయిల్లో ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కమ్మని పునుకులు అయితే రెడీ అయిపోయినాయి. దీన్ని పల్లీ చట్నీతో ప్లస్ మునగాకు కారపొడితో నేను సర్వ్ చేసుకున్నాను. కారపొడి కూడా చాలా బాగుంటుందండి. ఈ కారపొడి రెసిపీ వచ్చేసి మన ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి విజిట్ చేయండి ఛానల్ని. పునుకులు అయితే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. ఈ రెండింటితో సర్వ్ చేసుకున్నామంటే అచ్చం హోటల్ స్టైలు పునుకుల్లాగే అనిపిస్తాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కమ్మని ఈ 3 ఐటమ్స్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.